మిత్రులారా, శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారి ఇరుముడి సినిమా రవితేజ, ప్రియా భవానీ శంకర్, బీబీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ నటించారు. మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అందించారు. ఈ సినిమా యొక్క ప్రత్యేక విశేషం ఏంటంటే యాక్షన్తో పాటు భక్తి రసాన్ని తీసుకురావడం. ఇంతవరకు నేను ఇలాంటి సినిమా చూడడం అది ఈ సినిమా యొక్క ఆశ్చర్యకరమైన విషయం. రెండో వండర్ ఏంటంటే యాక్చువల్లీ రవితేజ జోన్ కాదండి ఇది. రవితేజ సినిమాలు వేరు, కానీ ఈ సినిమా మరో రకంగా ఉంది. సినిమా బాగుంది, కానీ రవితేజ ఇంతకుముందు నటించిన సినిమాల్లో ఉండేటువంటి మసాలాలు ఏవి ఉండవు. మాస్ మహారాజా మాస్ ఉండదు. ఈ సినిమాలో కామెడీ లేదు, రొమాన్స్ లేదు, హీరో హీరోయిన్ వెంటబడ్డం ఆ ట్రాక్ అనేది ఉండదు, ఆ విలను బాసు అవి ఉండవు, పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఏమి ఉండవు, కామెడీ అసలు ఉండదు. ఇలా అనేక లోపాలు ఉన్నాయి. కానీ ఎన్ని లోపాలున్నా కూడా కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమా తీస్తే హిట్ అవుతుందని శివ నిరూపించాడు. ఈ కథ ఎలా ఉంటుందంటే ఇంటర్వెల్ వరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించకుండా అలాగే కొంచెం వదిలేసి సెకండ్ హాఫ్లో మరో పెద్ద సమస్య, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వీళ్ళు ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు విషయంలో మరో పెద్ద సమస్య వస్తే ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించగలిగారు అనేటువంటి చిన్న ట్విస్ట్ అక్కడ పెట్టి చేశారు. ముఖ్యంగా సాయి కుమార్ బాగా చేసినా కూడా అతను ఏదో ఒక ట్విస్ట్లో ఇరుక్కుపోవడం, లేకపోతే బేబీ నక్షత్ర ఈ అమ్మాయి చాలా బాగా చేసిందండి. ఇక హీరోయిన్ ఏదో కథకు అనుగుణంగా అక్కడక్కడ కనిపిస్తుంది. అసలు నిజం చెప్పాలంటే రవితేజ కూడా కథ మొత్తం కనిపిస్తాడు, ఆయన స్టైల్ డైలాగులు ఉంటాయి, ఆయన స్టైల్ కామెడీ ఉంటుంది అనే దానికి ఛాన్సే లేదు. ఈ సినిమా తీరే వేరు. అందుకే సినిమా నేను బాగాలేదని చెప్పడం లేదు, సినిమా బాగుంటుంది, చూడొచ్చు. కాకపోతే అన్ని రంగాల ఆల్ టైప్ ఆఫ్ భావాలు లేకపోతే ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయని కాదు, ముఖ్యంగా తండ్రి కూతుర్ల ఎమోషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా ఏ స్థాయిలో ఆడుతుంది చెప్పలేదు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో యువకులు ఎక్కువగా థియేటర్ పోతున్నారు. యువకులకు ఉండాల్సిన మసాలాలు దీంట్లో లేవేమో అనిపిస్తున్నది. అయినా కూడా సినిమా హిట్ అవుతుంది, అందరూ మెచ్చుకుంటున్నారు, చూస్తున్నారు, రివ్యూలన్నీ కూడా బాగున్నాయి. ఇలాంటి సినిమాలు రావాలి, భక్తి గురించి అందరికీ తెలియాలి, ముఖ్యంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో వారిలో ఒక గుణపాఠం రావాలి అని అందరూ కోరుకుందాం. ఈ సినిమా మరో విశేషం ఏంటంటే మొత్తం అడవులనే చాలా చక్కని లొకేషన్స్ తీశారు. మరి ఒకటి అక్కడి గ్రామాల్లో ఉండే ఆచారాలు అవి కూడా చాలా గొప్పగా చూపించారు.